ఈ ఎర్త్ టు డిస్టెంట్ ఫ్యూచర్ లో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత సర్వైవ్ అయిన ఏకైక కుర్రోడు ఈ కమాండీ, ద లాస్ట్ బాయ్ ఆన్ ఎర్త్. ఎర్త్ నాశనం అయిపోవడానికి కారణమైన ఆ గ్రేట్ డిజాస్టర్ జరిగే టైంలో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కి పనిచేస్తున్న కమాండ్ డి గ్రాండ్ ఫాదర్ ఆ కుర్రోడ్ని కాపాడడానికి కమాండ్ డి అనే బంకర్ లో తనతో ఉంచుతాడు. ఆ బంకర్ కి ఉన్న పేరే తన పేరుగా మారుతుంది. గ్రేట్ డిజాస్టర్ తర్వాత ఎర్త్ మీద వచ్చిన చేంజెస్ లో యానిమల్స్ ఇవాల్వ్ అవడంతో ఫుడ్ చైన్ హైరార్కీ అనేది మారిపోతుంది. మనుషుల్ని సైతం తినేయగలిగే రోడెంట్స్ తో పాటు మాట్లాడగలిగే ఏప్స్ కూడా ఉంటాయి. తన ఫ్రెండ్ అయిన ప్రిన్స్ టఫ్టెన్ ద టైగర్ ని కాపాడే ప్రయత్నంలో కమాండీ తనకి ఏలైగా ఉన్న బెన్ తో పాటు ఏప్స్ కి దొరికిపోతాడు. ఎర్త్ ని కాపాడగలిగే ద మైటీ వన్ ని వెలికి తీసే ప్రయత్నంలో టఫ్ కాంపిటీషన్స్ ని పెడుతూ ట్రయల్స్ ని కండక్ట్ చేస్తున్న ఆ ఏప్స్ కమాండీతో పాటు ఉన్న వాళ్ళందరినీ పోటీల్లోకి దింపుతారు. వాళ్ళు పెట్టిన అన్ని ట్రయల్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ ఆ ప్రయత్నంలో తనకి అపోనెంట్ గా ఉంటూ తనకి హార్మ్ చేయాలి అని ట్రై చేసిన వాళ్ళని కూడా కాపాడి కమాండీ ఛాంపియన్ గా మిగులుతాడు. గ్రేట్ డిజాస్టర్ తర్వాత ఎర్త్ పైకి వచ్చిన ఆ మైటీ వన్ కి ఉన్న క్వాలిటీస్ అన్ని కమాండీలో ఉండడంతో అక్కడున్న ఏప్స్ కమాండీని ద మైటీ వన్ గా డిక్లేర్ చేసి ఆ మైటీ వన్ సూట్ ని వేసుకోమని తన చేతిలో ఒక బాక్స్ ని పెడతారు. ఆ బాక్స్ లో ఉన్నదే సూపర్ మ్యాన్ సూట్. కానీ కమాండీ మాత్రం తను అలా చేయనని, ఆ మైటీ వన్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఎర్త్ ని మళ్లీ తిరిగి కాపాడేలా తనని చేయమని అడుగుతానని ఆ మైటీ వన్ అయిన సూపర్ మ్యాన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు.